నీకు ఇంద్రజాలంలో కూడా కొంత ప్రవేశం ఉందా? వీలు చూసుకుని నీ విద్యను వీక్షిస్తాములే. ముందు వచ్చిన వైనం తెచ్చిన మాట విన్నవించుకో. విన్నపాలు నన్ను ఏలిన వాడికే, నీకు చేసేది ఉపదేశం. రావణ, బలవద్విరోధము చే కులక్షణము చేసుకొనకు. సుందరమైన ఈ లంకను శూన్యం చేసుకొనకు. సీతమ్మను శ్రీరామునికి అప్పగించి లెంపలు వేసుకో. లేదా ఠం 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 మను భీషణ ధ్వనుల వింటల్నారి సారించి వైకుంఠుండారఘురామమూర్తి సమరోగ్రుండై విజృంభించి నీ కంఠంబుల్ భువి కూల్చునాడు. తరమే తరమే కాపాడ పాలాక్షుకున్ సుంఠ మొండితనంబు మాని శరణంచున్ రాము ప్రార్థించరా. అరే దుర్మతి కోతి చాలునిక ఏలాయి ప్రగల్భంబు దుస్తర గంధర్వ సుపరులన్ గెలిచి సాక్షాత్ శ్రీ మహాదేవుచే వరముల్గాంచి నవగ్రహముల గతిన్ బంధించు లంకేశ్వరున్ నరుడా రాముడు గెల్చుట. నరుడా రాముడు గెల్చుట రణమటన్నన్ కోతి కొమ్మచ్చులా. కోతియే గంభీర వార్నిధి కుప్పి గంతు గదాటరా. కోతియే రాకాశిలంకిని గుండెల దరగొట్టెరా. కోతి నీదు అశోకవనమును కూల్చి ధ్వంసము సల్పెరా. కోతియే ఎదిరింపవచ్చిన కుమతి అక్షయుదంపెరా. కోతియే లంకాపురము గగ్గోలనర్చును నేడురా. కోతికి ఘన శక్తి వచ్చిన గూఢ మర్మము చూడరా. రాతి నాతిగా మారజేసిన రామపాదరజమ్మురా. రామనామ స్మరణే ముక్తికి రాజమార్గము నమ్మరా. రామనామ స్మరణే ముక్తికి రాజమార్గము నమ్మరా. రామ్ 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 రామ రామ రఘురామ పరాత్పర రాక్షస సంహర రణధీర. రథంగధర ఘన పతంగ వాహన రమారమణ నారాయణ. రామ 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 సీత రామ రామ రామ. రామ 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 సీత రామ రామ రామ. రామ్ 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 సీత రామ్ రామ్ రామ్. 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 కోతి చేష్టలకు కూడా హద్దుండాలి. మేఘనాథా, ఈ వాననాథముని వధించు. తప్పు, దూతను వధించరాదన్నా. చిన్న దూత మనవారిని వధించవచ్చా? తాను చేసినది తప్పే, అందుకని మనము అదే తప్పు చేస్తామా? అన్నా, ఈ దూతను విడిచిపెట్టు. వెళ్ళి మన అశేష సైన్య సంపదను గూర్చి తన ప్రభువుకు చెప్పుకుంటాడు. అవునవును, మన పరాక్రమగాథలు విన్నాక మానవుడు హఠాత్తునవుతాడు. మేఘనాథ, కపిని వెళ్ళగొట్టు. శిక్షించగలే బొమ్మలుగా. కోతికి తోకే అలంకారం, దాన్ని తగలబెట్టు. చిందులేస్తోంది వినోదంగా. అగ్ని భట్టారక,
చిరంజీవి హనుమను బాధించకు. అతని పట్ల చల్లగా ఉండు తండ్రి. ఒక్కడే వచ్చి ఇంత చేశాడు. లెక్కకు మీరిన కప్పులు వస్తే నీకు చెర ఉండదు తల్లి. అమ్మా అమ్మా, నీకు కుశలమేనా? కుశలమే. హనుమా, స్వామి నిన్ను చూసి రమ్మన్నారా, కాల్చి రమ్మన్నారా? నీకు తెలియనిదేమున్నది తల్లి, ఎవరు పెట్టిన చిత్తు వారినే దహించాను. అమ్మా, అక్కడ స్వామి 1000 కళతో ఎదురు చూస్తూ ఉంటారు. సెలవు తల్లి.